ఒక భారతీయుడిగా మన దేశ సంస్కృతిని, సంప్రదాయాల్ని నేను చాలా గౌరవిస్తాను. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో చాలామందికి లేని విలువలు, చాలామందికి తెలియని లక్షణాలు మన భారతీయులు ప్రారంభం నుంచి కూడా అవలంబించారు, పాటించారు. అది మన పూర్వీకుల యొక్క గొప్పతనం. సో ఇప్పటికీ కూడా మన దేశ సంస్కృతి, సంప్రదాయాల గురించి ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటున్నాయి అంటే విలువలు కలిగి జీవించడంలో మన వాళ్ళు కొంతవరకు ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే చాలా గొప్ప స్థితిలో ఉన్నారని చెప్పాలి. ఈ సంస్కృతి లేదా సంప్రదాయం అనేది మతాలకు, కులాలకు ముడిపెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే చాలా సంప్రదాయాల్ని మతాల తర్వాత ఆక్యుపై చేసుకున్నాయేమో కానీ ప్రారంభం నుండి కూడా ఒక జీవన విధానం అనేది ఒక్కో సంస్కృతిలో, ఒక సంప్రదాయంలో అలవాటుగా ఉంది. అలాంటి మన భారతీయ జీవన విధానం అనేది చాలా గొప్పది. అందులో చాలా విషయాలు గొప్పవి ఉన్నాయి, అలానే కొన్ని మూఢ విశ్వాసాలు కూడా ఉన్నాయి. రెండింటిని మనం కంపేర్ చేసి చూసుకుంటున్నప్పుడు ఏది గొప్పదో దాన్ని మనం ఒప్పుకోవాలి, ఏది మూఢ విశ్వాసమో దాన్ని మనం వదిలేయొచ్చు. అయితే ఈరోజు ఈ ప్రత్యేకమైన విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, చాలామంది సహోదరులు నాకు మెసేజ్ చేసి, అన్న మనం గోరింటాకు పెట్టుకోవచ్చా, అది అన్య సంప్రదాయం కదా, గోరింటాకు పెట్టుకుంటే పాపం అంటున్నారు, ఆ గోరింటాకు పెట్టుకుని చర్చికి వెళ్తే ఏదో ఒక ఎయిడ్స్ పేషెంట్ని చూసినట్టు, కరోనా పేషెంట్ని చూసినట్టు చూస్తున్నారు, చాలా తప్పు చేసామన్నట్టుగా చూస్తున్నారు అంటే కొంతమంది యొక్క సందేహం. అలాగే మరికొంతమంది ఒక సందేహాన్ని వెలుబుచ్చుతూ, అన్న మనం అసలు పసుపు యూజ్ చేయొచ్చా, పసుపు ఒంటికి రాసుకోవచ్చా, లేదా పసుపుతో ఒంటికి నలుగు పెట్టుకోవచ్చా, చాలామంది దాన్ని తప్పుగా చిత్రీకరించి చెప్తున్నారు, అలా మనం చేయకూడదు, అది కూడా అన్య సంప్రదాయం అన్నట్టు చెప్తున్నారు అని మాట్లాడుతుంటే నాకు మనసు కొంత బాధ అనిపించింది. ఎందుకంటే ప్రకృతి కానీ, ప్రకృతిలో ఉన్న పదార్థాలు కానీ మనకు ఉపయోగపడాలని, మన ఆరోగ్యం నిమిత్తం దేవుడు సృష్టించినవే తప్ప అవి ఎవరో ఒక మతానికి సంబంధించినవో, లేకపోతే కులానికి సంబంధించినవో, ఒక దేశానికి సంబంధించినవో, ఒక వర్గానికి సంబంధించినవో కావు. కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలగలేదు. దాంట్లో కొన్ని మంచి వనరుల్ని వైద్యానికి ఉపయోగించేవి కూడా ఉన్నాయి. వాటిలో కొన్నిటిని కొంతమంది దుర్వినియోగం చేసేవాళ్ళు కూడా లేకపోలేదు. ఉదాహరణకి తాటి చెట్టు దేవుడు సృష్టించాడు, కానీ దానిలో నుంచి తాటి కళ్ళు తీసుకొని మానవుడు దాన్ని మొత్తెక్కే పదార్థంగా మార్చుకుని వాడుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. అలాగే గంజాయి చెట్టు దేవుడు సృష్టించాడు, గంజాయి మొక్క, కాకపోతే దాన్ని ఔషధం నిమిత్తం కొన్ని రకాల మందుల్లో వాడతారు, కానీ దాన్ని మత్తు కోసం వాడి తమ జీవితాన్ని చిత్తు చేసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. బ్లేడ్తో పెన్సిల్ చెక్కోవచ్చు, పీకలు కోసుకోవచ్చు, అది వాడేవాడి కొన్నటువంటి జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది, లేకపోతే వాడేవాడి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని ప్రతి వస్తువు తప్పు అని అనడానికి మనం వీల్లేదు. బ్లేడ్తో ఎవడో గొంతు కోసాడు కాబట్టి ఆ బ్లేడ్ని నిషేధించాలి అనకూడదు, ఎవడో కళ్ళు తాగాడు కాబట్టి తాటి చెట్టు నిషేధించాలి అనకూడదు, ఎవడో గంజాయి పీల్చాడు కాబట్టి గంజాయి మొక్కని నిషేధించాలి, అది ఔషధాల్లో వాడకూడదు అని అనకూడదు. ఇది వాళ్ళ యొక్క అజ్ఞానానికి పరాకాష్ట. ఇప్పుడు గోరింటాకు విషయం నన్ను అడిగితే, గోరింటాకు గురించి బైబిల్లో కూడా ఉంది. ఒకసారి చూడండి, మీ బైబిల్ తెరిచి పరమగీతాలు 1వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. నాకు నా ప్రియుడు ఏన్గెది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు అన్నాడు. ఇక్కడ కర్పూరపు పూగుత్తులు అని కనబడుతుంది కదా. అలాగే అదే పరమగీతాలు 4వ అధ్యాయము 13వ వచనం కూడా చూస్తే, నీ చిగురులు దాడిమ వనము, వింతైన శ్రేష్ఠ ఫల వృక్షములు, కర్పూర వృక్షములు, జటామాంసి వృక్షములు అన్నాడు. ఇక్కడ కర్పూర వృక్షములు అన్న పదం కర్పూరపు పువ్వుల గురించి మనకి వ్రాయబడింది. వాస్తవానికి హీబ్రూలోనే కాదు, హీబ్రూతో కలిపి అన్ని ఇంగ్లీష్ వేషన్స్లోనూ కూడా క్లస్టర్ ఆఫ్ హెన్నా అని వ్రాయబడింది. జాగ్రత్తగా చూడండి, మీకు స్క్రీన్ షాట్లు చూపిస్తున్నాను. క్లస్టర్ ఆఫ్ హెన్నా. అలాగే కొన్ని ఇంగ్లీష్ వేషన్స్లో కూడా, ఇంగ్లీష్ బైబిల్స్లో కూడా క్యాంపైర్ అన్నట్టుగా వ్రాయబడింది. క్యాంపైర్ అంటే దీన్నే, ఈ హెన్నా అంటే పలు భాషల్లో పలు విధాలుగా చెబుతున్నారు. గోరింటాకు ఉన్నటువంటి నానా విధమైన పేర్లు. బైబిల్ తెలుగు తర్జుమాలో కర్పూర వృక్షములు అని తర్జుమా చేశారు, కానీ ఒరిజినల్ హీబ్రూ వెర్షన్లో అయితే మాత్రం ఇదిగో మీరు చూస్తున్నారు, క్లస్టర్ ఆఫ్ హెన్నా అని వ్రాయబడింది. దీన్ని మనం ధృవీకరించవచ్చు అని అంటే, గోరింటాకు ఉన్నటువంటి శాస్త్రీయ నామం లాసోనియా ఎనర్మిస్. ఈ లాసోనియా ఎనర్మిస్ అనేది పలు భాషల్లో పలు విధాలుగా పిలువబడుతుంది. ఆ స్క్రీన్ షాట్లన్నీ మీరు చూడొచ్చు. ఆయా భాషల్లో ఆయా విధాలుగా ఆయా పేర్లతో పిలువబడుతుంది. ఆయా భాషల్లో ఆయా పేర్లతో పిలుచుకుని కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టే ప్రతి దానికి కూడా కొన్ని శాస్త్రీయ నామాలు అనేవి శాస్త్రవేత్తలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ లాసోనియా ఎనర్మిస్ అనే శాస్త్రీయ నామం గోరింటాకు ఉంది, కానీ గోరింటాకును మాత్రం రకరకాల పేర్లతో పిలుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ గోరింటాకు ప్రకృతిలోని భాగం. ప్రకృతిలో ఒక తోటకూర చెట్టు మొక్క ఎలా ఉందో, గోంగూర మొక్క ఎలా ఉందో, అలాగే గోరింటాకు కూడా ఉంది. ఎవరు సృష్టించారు దీన్ని అంటే పరలోకపు తండ్రి సృష్టించారు. కలిగి ఉన్నది ఏది కూడా ప్రభువు లేకుండా కలగలేదు, ఆ సంగతి మీ అందరికీ తెలుసు. సో అలా సృష్టింపబడిన దీని వలన ఆయుర్వేద ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అది మన భారతీయులు గుర్తించారు, పూర్వ ఇతర దేశాల్లో కూడా చాలామంది గుర్తించారు. చాలా సంస్కృతుల్లో, చాలా సంప్రదాయాల్లో మనం చదివితే ఈజిప్షియన్ నాగరికతలో కానివ్వండి, ఇంకా చాలా పురాతన
మెసపతోమియా నాగరికతలో కానివ్వండి, అలాగే ఇజ్రాయెల్ వారు కానివ్వండి, ఈ గోరింటాకును వాడినట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే ద్రాక్షావనాల చుట్టూ కూడా ఈ గోరింటాకు చెట్లకు ముళ్ళు ఉంటాయి కాబట్టి ద్రాక్షావనాల చుట్టూ కూడా ఒక కంచెగా వాటిని ఏర్పాటు చేసేవారు. అందుకే పరమగీతాలు 1వ అధ్యాయం 14వ వచనంలో ఈ సందర్భం ఏన్గది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు అని ఎందుకు వ్రాయబడిందంటే, మీరు హీబ్రూ బైబిల్లో వెర్షన్ చూడాలి. హీబ్రూ బైబిల్లో అయితే క్లస్టర్ ఆఫ్ హెన్నా అని మీకు కనబడుతుంది. సో ఎందుకు వ్రాయబడిందంటే పూర్వం ద్రాక్ష తోటలకి కంచెగా వీటిని వాడేవారన్నమాట. సో ఈ ఆయుర్వేద ప్రయోజనాలు, గోరింటాకు మీ చేతులకు లేదా కాళ్ళకు పెట్టుకోవడం వల్ల ఆయుర్వేద ప్రయోజనాలు ఏమున్నాయో చెప్తున్నాను. ఇది ఒక ఔషధం మాత్రమే తప్ప అందరూ దీన్ని అలంకరణ కోసం వాడరు. అసలు దీన్ని గోరింటాకు ఎర్రగా పండుతుంది, అందంగా ఉంటుంది చేతులకి అనేదానికంటే కూడా మెయిన్ థింగ్ ఏంటంటే దీనివల్ల ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలు. ఈ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వేడుకల్లో కానీ, వివాహాల్లో కానీ, లేదా కొన్ని కార్యక్రమాల్లో, పండగలకి, పబ్బాలకి వాడటం మన పూర్వీకులు అలవాటు చేసుకున్నారు. ఎందుకు? ఆరోగ్యం కోసం అంటే చాలామంది వాడకపోవచ్చు, అందం కోసం అంటే వాడతారు కాబట్టి అలా అలవాటు చేసి ఉండొచ్చు. కానీ వాస్తవానికి గోరింటాకు నిషేధింపదగినది కాదు. అది ప్రకృతిలోనే ఒక అద్భుతమైన వైద్య సాధనం. చూడండి, దానివల్ల ఉన్నటువంటి ప్రయోజనాలు చెప్తున్నాను. బీపీని నియంత్రిస్తుంది గోరింటాకు. అలాగే గోరులో ఉన్నటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, గోరు చుట్లు అంటారు కదా, అలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, గోరు లోపలికి మట్టి వెళ్ళిపోవడం వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్, చీమ్ పట్టడం, ఇలాంటి వాటిని సత్వరంగా నివారించడానికి గోరింటాకుని యూజ్ చేస్తారు. అలాగే గోరింటాకు పూల వాసన, ఆ పూల వాసన వల్ల తలనొప్పి తగ్గుతుంది. అలాగే తలకు కూడా దీన్ని అప్లై చేసుకుంటారు చాలామంది. ఎందుకు తలకు అప్లై చేసుకుంటారంటే చుండ్రు లాంటి ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తలలో వస్తే కనుక అవి తొలగిపోవడానికి పూర్వం వైద్యంలో దీన్ని వాడేవారు. అంటే చుండ్రు నివారణ కొరకు గోరింటాకు వాడేవారు. అలాగే తలకు ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల నిద్రలేమి నుండి ఉపశమనం లభిస్తుంది కనుక ఆ విషయంలో కూడా దాన్ని యూజ్ చేసేవారు. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి కనుక గాయాల మీద కూడా వాటిని వేసేవారు. సో ఈ విధంగా కాళ్ళ పగుళ్ళు తగ్గడానికి కూడా ఈ గోరింటాకుని కాళ్ళకు పట్టించేవారు. పూర్వం పురుషులు, స్త్రీలు కూడా మధ్యలో ఏదో ఒక రౌండ్గా, ఒక ఆకారంలో ఒక ముద్దలాగా దాన్ని పెట్టుకుని చేతులకు వాటిని పెట్టుకుని కూర్చునేవారు. ఎందుకు కూర్చునేవారు అంటే కేవలం ఆయుర్వేద జీవన విజ్ఞానంలో అదొక భాగం. అలాంటి జీవన విజ్ఞానాన్ని మనం తృణీకరిస్తే ఎలా, దాన్ని తప్పుపడితే ఎలా, దాన్ని పచ్చ కామెరల కళ్ళతో చూసి ఏదో ఒక మతానికి దాన్ని ఆపాదించేసి అరెర్రేది అన్య సంప్రదాయం మనం వాడకూడదు అని ఒక బుద్ధిహీనమైన ఆలోచన విధానంతో బ్రతికితే ఎలా? ఇప్పుడంటే దానికి వేరుగా కొన్ని వచ్చాయి. ఏంటివి? చేతులకు పెట్టుకునే కోన్స్ కానివ్వండి, మెహందీ అంటారు కదా, ఇలాంటి కోన్స్ రకరకాలు వచ్చాయి. వాటి వల్ల ఏమైనా దుష్ఫలితాలు ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే అందులో ఉన్న కెమికల్స్ యూజ్ చేస్తారేమో కనుక. కానీ ఒక స్వచ్ఛమైన, ప్రకృతి సిద్ధమైన, సహజ సిద్ధమైన గోరింటాకు చేతులకు పెట్టుకోవడం వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలే తప్ప అది మన ఆత్మీయతను చెరిపేదేమీ కాదు. దాన్ని నిషేధించవలసిన అవసరత లేదు. ఒకవేళ ఎవడైనా దాన్ని నిషేధిస్తే వాడు బుద్ధిహీనుడే తప్ప వాడు జ్ఞానవంతుడు కాదు, దేవుని జ్ఞానం అర్థమైన వాడు కాదు. కేవలం ఆత్మల దూరం చేయడానికి, కొంతమందిని ప్రభువుకు దూరం చేయడానికి వాడు సొంత ఉద్దేశాలు ప్రజల మీద చూపిస్తున్నాడు తప్ప దాంట్లో ఎలాంటి ప్రయోజనం లేదు. అలాంటిదే పసుపు కూడా. పసుపు ఒంటికి రాసుకోకూడదు, పసుపుతో నలుగు పెట్టుకోకూడదు, పసుపు ముఖానికి రాసుకోకూడదు అని చెప్పే బుద్ధిహీనులు కూడా లేకపోలేదు. అసలు పసుపు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? ఇప్పుడు కూడా ఈ కరోనా టైంలో కూడా చాలామంది పసుపుతో వేడి నీళ్ళు ఆవిరి పట్టుకోమని చెప్తున్నారు. పసుపుని మరిగించుకొని పసుపుతో పాటు కొన్ని ఇక లవంగాలు కానివ్వండి, మిరియాలు కానివ్వండి, అల్లం కానివ్వండి, దాల్చిన చెక్క కానివ్వండి, వీటన్నిటితో కషాయం చేసుకుని తాగండి. మీకు ఈ కరోనా వ్యాధిగ్రస్తులకు నియంత్రణ కొరకు లేదా కొంత వెసులుబాటు కలిగించి మా ముక్కులో ఉన్నటువంటి రంధ్రాలను ఓపెన్ చేయడానికి, లేదా ఆ గొంతులో ఉన్నటువంటి ఆ వైరస్ని కొంతవరకు, ఆ వైరస్ ప్రభావాన్ని తగ్గించడానికి అది ఉపయోగపడుతుంది, లేదా మీ గొంతు గరగర తగ్గించడానికి ఉపయోగపడుతుంది, ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుందని చాలామంది చెప్తూ వస్తున్నారు. సో పసుపు అనేది దేవుని సృష్టిలో ఒక భాగం, టర్మరిక్. దాన్ని మనం వాడొచ్చు, మన ఆరోగ్యం కోసం వాడొచ్చు, అందులో ఏ తప్పు లేదు. దాన్ని కూడా నియంత్రించేశారు అంటే ఇంకా మనం ఏం చెప్పాలి చెప్పండి? చాలామంది మూర్ఖులుగా మారిపోయారు కదా. అనేక మంది అన్యజనుల్ని దేవునికి దూరం చేయడానికి సాతాను ఇలాంటి వాళ్ళని వాడుకుంటుంది. ఇక కళ్ళకు కాటుకు పెట్టుకోవద్దనేవాడు ఒకడు. ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలోపటము వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనబడకున్నట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకును నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అని పదప్రయోగం చేశాడు. నీ కనులకు దృష్టి కలుగునట్లు, నీ కనులకు కాటుక నా యొద్ద కొనమాట. అంటే వాస్తవానికి ఆత్మీయంగా చెప్పబడుతున్న మాటలు ఇవి. శరీర సంబంధమైన ఉదాహరణలతో ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని ఇక్కడ బోధిస్తున్నాడు. అంటే కాటుక కళ్ళకు నిషేధింపదగినదని చెప్పట్లేదు. కాటుకను పూర్వం సహజ సిద్ధంగా ప్రకృతిలో నుండి తయారు చేసేవారు. దానికి చాలా ప్రాసెస్ ఉంది, చాలా విధాలుగా తయారు చేస్తారు కాటుకని. అది కళ్ళకు పెట్టుకోవడం వల్ల ఎందుకు కళ్ళకు కాటుక అలవాటు చేశారంటే, మన భారతీయ సంప్రదాయంలో కూడా ఎందుకు కళ్ళకు కాటుక అలవాటు చేశారంటే, పూర్వం మన స్త్రీలకు ఇప్పట్లాగా గ్యాస్ పొయ్యిలు, కుక్కర్లు అవి ఇవి ఉండేవి కావు. అంతా పుల్లల పొయ్యి మీద వంట చేసుకోవాలి, పిడకలతో
వంట చేసుకోవాలి. సో ఆ వంట చేసుకునే టైంలో ఆ వంట వల్ల ఆ పొయ్యి దగ్గర నుంచి వచ్చేటువంటి పొగ కళ్ళకు పట్టడం వల్ల కళ్ళకు విపరీతమైన వివిధమైన సమస్యలు వచ్చేవి. ఆ సమస్యల నుంచి తొలగించడానికి కంటికి కాటుకను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా యూజ్ చేసేవారు. సో అందుకే అది ఔషధమే తప్ప అది కేవలం ఏదో శరీర సౌందర్యం కోసం పెట్టుకున్నారన్నట్టు కాదు. మ్యాక్సిమం ప్రతిదీ కూడా మనకి ఏదో ఒక ఉపయోగం కలిగించేదే మన ప్రకృతిలో ఉన్న వనరులు. సో వీటన్నిటిని నిషేధించేసి అబ్బెబ్బే ఇవి ఏం వాడకూడదండి, అవి ముట్టుకోకూడదు, ఇవి ముట్టుకోకూడదు, వాళ్ళ మతంలో ఎలా ఉందండి అంటే, ఇప్పుడు కొంతమంది అన్యజనులు, కొంతమంది హైందవ సహోదరులు విద్య సరస్వతీదేవికి సంబంధించిందని చెప్తారు. నువ్వు చదువుకోవడం మానేస్తావా? ధనం లక్ష్మీదేవికి సంబంధించింది, ధనానికి ఆమె అధిదేవత అని చెప్తారు. నువ్వు డబ్బు సంపాదించడం మానేస్తావా, డబ్బు వాడడం మానేస్తావా? వాళ్ళ మతంలో వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి. నీకేంటి పోయేకాలో నాకు అర్థం కాదు. అంటే వాళ్ళు చెప్పిన ప్రతిదీ నీకు అడాప్ట్ చేసేసుకుని వాళ్ళు వాడుతున్నారు కాబట్టి మనం వాడకూడదండి. ఏమైనా బుద్ధి ఉందా అసలు ఇలా మాట్లాడే వాళ్ళకి? అసలు ఇది సువార్త ప్రకటించే విధానమేనా? అనేక మంది ఆత్మలను దేవునికి దూరం చేయడమా? సో నేను ఇలా మాట్లాడుతున్నాను కాబట్టి నన్ను వ్యతిరేకించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళకి ఇంకా జ్ఞానం రాలేదు, వాళ్ళకి అనుభవ జ్ఞానం రాలేదన్నమాట. వాక్యం సరిగా అర్థం కాలేదు, బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు. అంటే వాళ్ళు ఏ మోసలో అయితే ఇరుక్కుపోయారో ఆల్రెడీ ఒకటి బోధించేసి ఉంటారు కదా, ఇప్పుడు దాన్ని మార్చుకోవాలంటే వాళ్ళకి జీవపడము అడ్డొస్తుంది కదా. సో ఆ మూఢత్వపు సిద్ధాంతాల్లోనే వెళ్ళిపోయి అనేక మందికి క్రైస్తవ్యాన్ని, క్రీస్తును దూరం చేస్తున్నారు తప్ప చెప్పాల్సిన ఆత్మ సంబంధమైన సంగతులు చెప్పకుండా ఇలాంటి ఇదిగో పనికిరాని విషయాలు చెప్పి పనికొచ్చే వాటిని వాళ్ళ చేత మాన్పింపజేసి జనాలను దేవునికి దూరం చేయడం తప్ప అందులో ఎలాంటి ప్రయోజనం లేదు. ఇది కేవలం వాళ్ళని సాతాను భ్రమకు గురి చేయడమే నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా క్రైస్తవ స్త్రీలు మీరు చేతులు గోరింటాకు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. ఆయుర్వేద ప్రయోజనాలు, చాలా ప్రయోజనాలు ఉన్నాయి దానివల్ల. అలాగే ఒంట్లో ఉన్నటువంటి వాత దోషాన్ని కూడా తగ్గిస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతారు. కాబట్టి ప్రతి విషయాన్ని పరిశీలనాత్మకంగా ఆలోచించండి. పరిశీలనాత్మకంగా ఆలోచిస్తేనే మనకు సత్యం ఏదో అసత్యం ఏదో అర్థమవుతుంది. లేదంటే మనమే కొంతమందిని దేవునికి దూరం చేసేవాళ్ళుగా, దేవుని దృష్టిలో ఎందుకు పనికిరాని వారిగా మిగిలిపోతాం. కాబట్టి వాస్తవాలు పరిశీలించి దేవుని జ్ఞానాన్ని మీరు నేర్చుకుని ప్రజలను దేవునికి దగ్గర చేయవలసిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా హితో పలుకుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీకు ఈ సందేశాన్ని అర్థం చేసుకోగలిగే జ్ఞానము, వివేకము మెండుగా ప్రసాదించునుగాక. ఆమెన్.